శ్రోతలకు స్వాగతం. ఈరోజు స్పాట్లైట్ కార్యక్రమంలో మనతో హోం మంత్రిత్వ శాఖలో ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్, హోమ్ గార్డ్స్ డైరెక్టర్ జనరల్ వివేక్ శ్రీవాస్తవ్ ఉన్నారు. సార్, మీకు హృదయపూర్వక స్వాగతం. ధన్యవాదాలు అనిమేష్. మనందరికీ తెలుసు, ఈరోజు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నాం. అనేక రాష్ట్రాలను దీనికి సిద్ధంగా ఉండమని కోరారు. ఈ విషయంలో ఎలాంటి కృషి జరుగుతుందో దయచేసి మా శ్రోతలకు వివరిస్తారా? నిన్న హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నేను పాల్గొని ఒక చిన్న ప్రజెంటేషన్ ఇచ్చాను. అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు వర్చువల్గా పాల్గొన్నారు. సివిల్ డిఫెన్స్ డీజీలు కూడా వర్చువల్గా పాల్గొన్నారు. ప్రత్యక్షంగా హాజరైన వారిలో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఎన్డీఆర్ఎఫ్ డీజీ, ఎన్డీఎంఏ సభ్యులు, ఎన్డీఎంఏ సీఈఓ కూడా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 244 సివిల్ డిఫెన్స్ జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. విద్వేషాత్మక దాడులకు గురయ్యే అవకాశం ఉన్న జిల్లాలను సివిల్ డిఫెన్స్ జిల్లాలుగా గుర్తించాం. ఆ 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడితే ఇతర జిల్లాల్లో కూడా మాక్ డ్రిల్ నిర్వహించవచ్చు. అవసరమైతే వాటిని సివిల్ డిఫెన్స్ జిల్లాలుగా పరిగణిస్తాం. ఈ డ్రిల్లుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన సివిల్ డిఫెన్స్ సన్నద్ధతా స్థాయి ప్రస్తుతం ఎక్కడ ఉందో తెలుసుకోవడం. ప్రతి జిల్లా వేర్వేరు రకాలుగా విపత్తులకు గురవుతోంది. ఉదాహరణకు, సరిహద్దు జిల్లాలు శత్రు దేశాల బాంబుల దాడులకు గురయ్యే అవకాశం ఉంది. దేశంలోని ఇతర లోతట్టు ప్రాంతాలు మిసైల్ లేదా విమాన దాడులకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. విభిన్న ప్రాంతాల్లో విభిన్న రకాల ప్రమాదాలు ఉండవచ్చు. కాబట్టి ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రస్తుతం ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకోవడమే మనందరి లక్ష్యం. దానికి మేము ఏర్పాట్లన్నీ చేశాం. ఉదాహరణకు, ఏ విధంగా సమాచారం మన జిల్లాలోని సివిల్ డిఫెన్స్ నియంత్రణాధికారికి చేరుతుంది లాంటివి. సాధారణంగా జిల్లా కలెక్టర్ నియంత్రణాధికారిగా ఉంటారు. ఈ హాట్లైన్లు పనిచేస్తున్నాయా, బయటి ప్రమాద సమాచారం నియంత్రణ గదికి చేరిన తర్వాత ఆ గది 24 గంటలు పనిచేస్తుందా లేదా, అది పనిచేయకపోతే పోలీసు నియంత్రణ గదిని సివిల్ డిఫెన్స్ నియంత్రణ గదిగా అభివృద్ధి చేయగలమా, ఈ సమాచారాన్ని ప్రమాద ప్రాంతాలకు పంపించాలి. ఇది సైరన్ల ద్వారా జరుగుతుంది. ఇక్కడ 2 రకాల సైరన్లు ఉంటాయి. ముందస్తు హెచ్చరికలు ఇచ్చే సైరన్, ప్రమాదం తొలగిపోయిన తర్వాత వినిపించే మరో రకం సైరన్. ఇది ప్రజలకు తెలియజేయడం ముఖ్యం. ఏ శబ్దం ప్రమాదం వస్తోందన్న సూచన ఇస్తుంది, మరే శబ్దం ప్రమాదం తొలగిపోయిందనే సూచన ఇస్తుంది అని ప్రజలు తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ప్రజలు సివిల్ డిఫెన్స్ వాలంటీర్ల మార్గదర్శకత్వంలో ఏ చర్యలు తీసుకోవాలో కూడా ఇది తెలియజేస్తుంది. అందులో ప్రధాన అంశాలేంటంటే, మాక్ డ్రిల్ అంటే బ్లాక్ అవుట్, అంటే అన్ని లైట్లు ఆపివేయడం. అయితే ఆసుపత్రుల వంటి ప్రాధాన్యత గల ప్రదేశాల్లో ఇది పూర్తిగా సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే అక్కడ అత్యవసర రోగులుంటారు. అందుకే బదులుగా కిటికీలపై కర్టెన్లు, కాగితాలు లేదంటే ఇతర వస్తువులుంచి వెలుతురు బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. ఇతర ప్రాంతాల్లో లైట్లు స్విచ్ ఆఫ్ చేయాలి. ఇది బ్లాక్అవుట్లో భాగం. ఇక రెండవ భాగం, మిసైల్ లేదా బాంబులు పడిన ప్రాంతాల నుంచి గాయపడిన వారిని తరలించడం. వారిని నిర్ణయించిన ఆసుపత్రులకు తీసుకెళ్లాలి. ఆసుపత్రులు నిండిపోయినట్లయితే తాత్కాలిక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అలాగే శోధన, రక్షణ చర్యలు కూడా చేపట్టాలి. సరిహద్దు ప్రాంతాల్లో ప్రమాదంలో ఉన్న ప్రజలను శరణాలయాలకు లేదా బంకర్లకు తరలించడం కూడా ఇందులో భాగమే. ఇది ఒక నేర్చుకునే ప్రక్రియ. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఎక్కడ లోపాలున్నాయి, భవిష్యత్తులో మెరుగైన సివిల్ డిఫెన్స్ వ్యవస్థ కోసం ఏం చేయాలి. ఇండియా ఎదుర్కొన్న చివరి యుద్ధం 1971లో జరిగింది. సివిల్ డిఫెన్స్ అనేది శత్రుదాడుల సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, ప్రకృతి విపత్తుల సమయంలో వాలంటీర్లు తీసుకోవాల్సిన చర్యలు రెండూ ఉంటాయి. ప్రస్తుతం ప్రకృతి విపత్తులు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే వారిని అందులో పాల్గొనేలా చేయడం జరుగుతోంది. అయితే శత్రుదాడుల సందర్భంలో సివిల్ డిఫెన్స్ వాలంటీర్లను తక్కువగా ఉపయోగించాం. అందుకే మన ఉద్దేశం, ఆ శాశ్వత పోస్టులు నిండినవా లేదా అన్నదాన్ని కూడా ఈ డ్రిల్ ద్వారా తెలుసుకోవాలి. అవి నిండకపోతే వెంటనే భర్తీ చేయాలి. ఇంకా ఒక అభిప్రాయం ఏంటంటే, ముఖ్యమైన సెక్టార్ల కోసం వాలంటీర్లను నియమించాలి. వారు
సర్పంచులు, డాక్టర్లు, ప్రభుత్వోద్యోగులు వంటి స్థానికంగా ప్రభావం ఏర్పరిచేవారు కావాలి. అవసరమైతే వీరిని ఆయా బాధ్యతల్లో పెట్టవచ్చు. సివిల్ డిఫెన్సులో మొత్తం 12 సర్వీసులున్నాయి. ప్రతి సర్వీసుకు ఒక బాధ్యత గల వ్యక్తిని నియమించాలి. అదేవిధంగా కింది స్థాయిలో వాలంటీర్లు ఉండాలి. ఇంకా ఓ మార్గదర్శక నిష్పత్తి ఉంది. ప్రతి 100 మందికి కనీసం ఒక సివిల్ డిఫెన్స్ వాలంటీర్ ఉండాలి. యూకేలో ఇది 1,00,000 మంది జనాభాకి 1700గా ఉంది. అంటే మనం దానికి చాలా దగ్గరగా ఉన్నాం. అవసరమైతే ఇంకా ఎక్కువ మంది వాలంటీర్లను నమోదు చేసి కూడా శిక్షణ ఇవ్వచ్చు. చివరి భాగం ఏంటంటే సామాన్య ప్రజలను కూడా సివిల్ డిఫెన్స్ చర్యల్లో భాగస్వాములుగా మార్చడం. ఎక్కువ జిల్లాల్లో ఇప్పటికే ఈ డ్రిల్స్ జరుగుతున్నాయి. అక్కడ ప్రజలతో కలిసి పై స్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహించవచ్చు. అయితే ఇంకా డ్రిల్స్ చేయని ప్రాంతాల్లో మొదట సివిల్ డిఫెన్స్ వాలంటీర్లను మాత్రమే పాల్గొనేలా చూడాలి. వాళ్ళు లేకపోతే ముందుగా వారిని నమోదు చేసి రక్షకులను నియమించాలి. అయితే ఇది ఒక మూల్యాంకన కార్యక్రమం. మనం ఇప్పుడున్న స్థితి ఏమిటన్నది తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా శత్రుదాడులకు మన ప్రతిస్పందన సామర్థ్యం ఎంతమేర ఉందో అంచనా వేయడం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో ఈరోజు జరగబోయే మాక్ డ్రిల్ అనంతరం మరికొన్ని కొత్త జిల్లాలు కూడా ఇందులో జత చేయొచ్చా? ఇప్పటికే చెప్పినట్టు ప్రస్తుతం గుర్తించబడిన సివిల్ డిఫెన్స్ జిల్లాలు 244 ఉన్నాయి. దీనికే పరిమితం అవుతామని కాదు, రాష్ట్రాలు తమ అంచనాల ప్రకారం మరిన్ని జిల్లాలను కూడా జత చేయొచ్చు. ఉదాహరణకు ఒక జిల్లాలో కొత్త అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటైతే అది వెంటనే సివిల్ డిఫెన్స్ జిల్లాగా మారిపోతుంది. దేశంలో 12 కేటగిరీ ఏ జిల్లాలున్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై కూడా వాటిలో ఉన్నాయి. ఇవి పెద్ద మెట్రోపాలిటన్ నగరాలు. వీటి దగ్గరే అణుకేంద్రాలు ఉన్నాయి. అందుకే వీటిని కేటగిరీ ఏగా పేర్కొంటారు. పౌర రక్షణ విషయంలో ఇవి అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలుగా పరిగణించబడ్డాయి. ఇందులో మొత్తం ఎన్ని కేటగిరీలు ఉన్నాయి? 3 కేటగిరీలు ఏ, బి, సి. ఈ 3 కేటగిరీల్లో కలిపి మొత్తం 244 జిల్లాలున్నాయి. అయితే ఈరోజు జరగబోయే ఈ మాక్ డ్రిల్లో మొత్తం 244 జిల్లాలను ప్రస్తుతం కవర్ చేస్తున్నారా? అవును. వివేక్ గారు, మీరు సూచించిన సర్పంచ్లు, డాక్టర్లు లాంటి ముఖ్య వ్యక్తుల నుండి, సాధారణ ప్రజల నుండి మీరు ఎలాంటి సంసిద్ధత ఆశిస్తున్నారో చెప్పగలరా? అంటే ప్రజల్లో అందరికీ ఆసక్తి ఉంది, ఇలాంటి రోజున వారు ఏం చేయాలి అనే విషయంలో. అనిమేష్, ఇది పూర్తిగా ఆ జిల్లాలోని సివిల్ డిఫెన్స్ వ్యవస్థ ఎంత చురుగ్గా ఉంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా జిల్లా కలెక్టర్ సివిల్ డిఫెన్స్ నియంత్రణాధికారిగా ఉంటారు. ఆయన పరిధిలో శాశ్వత సిబ్బంది ఉండాలి. ఇంతకుముందు మాక్ డ్రిల్స్ జరిగితే వాలంటీర్లు ఇప్పటికే శిక్షణ పొందినవారై ఉంటారు. అప్పుడు ప్రజలను కూడా త్వరగా భాగస్వాములుగా మార్చవచ్చు. అయితే వాలంటీర్ల సంఖ్య తక్కువగా ఉంటే లేదా వారి వ్యవస్థ తక్కువ స్థాయిలో ఉంటే మొదట ఆ వాలంటీర్లను నియమించి శిక్షణ ఇచ్చిన తర్వాతనే ప్రజలతో పాటు మరిన్ని కార్యకలాపాలు ప్రారంభించాలి. అందుకే నా అభిప్రాయం ప్రకారం ఇది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈ డ్రిల్ చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది. ఇలాంటి డ్రిల్ చాలా కాలంగా జరగలేదు. అవసరమైన ఏర్పాట్లు మనం చేసుకున్నామా లేదా అని చూసుకోవడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. దేశవ్యాప్తంగా ఇలాంటి డ్రిల్ చాలా రోజుల తర్వాత జరుగుతోంది. కాబట్టి దీనికి సరైన మార్గదర్శకాలు రూపొందించాం. ఏ విధంగా చేయాలి, ఏ ప్రమాణాల ఆధారంగా నిపుణులు అంచనా వేయాలి, ఇలాంటివన్నీ రూపొందించాం. ఈ అంశాలపై విశ్లేషణ కూడా జరుగుతుంది. సామాన్య ప్రజలు చింతించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ప్రాక్టీస్ కార్యక్రమం మాత్రమే. సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు లేదా నియంత్రణాధికారుల నుంచి వచ్చే సూచనల్ని గమనించి పూర్తి సహకారం అందిస్తే సరిపోతుంది. ఈ డ్రిల్ ద్వారా మన ప్రాంతానికి ఎలాంటి విధంగా బయటి నుండి ప్రమాదం వస్తే దానికి ఏ రకంగా స్పందించాలో నేర్చుకుంటాం, అంతే. అయితే ఈ మాక్ డ్రిల్కి సమయం నిర్ధారించారా? చాలాసేపు జరుగుతుందా? దేశమంతటా ఒకేసారి జరుగుతుందా? సూచించిన సమయమైతే సాయంత్రం 4 గంటలు. అయితే ఇది స్థానిక పరిస్థితులపై ఆధారపడి కూడా ఉంటుంది. ఉదాహరణకు తూర్పు ప్రాంతాల్లో సూర్యాస్తమయం త్వరగా వస్తుంది కాబట్టి వారు 4 గంటలకు మొదలుపెట్టవచ్చు. పడమటి ప్రాంతాల్లో బ్లాకౌట్ డ్రిల్ సూర్యాస్తమయానికి తర్వాతే చేయాలి. అందుకే ఆలస్యంగా జరగవచ్చు. ఇది పూర్తిగా నియంత్రణాధికారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి ప్రమాదాల స్వభావం మారుతుంది. ఉదాహరణకు ఆంధ్రాలో మిసైల్ ముప్పు ఉండవచ్చు. పంజాబ్ సరిహద్దుల్లో చిన్న తుపాకుల కాల్పులు, మోర్టార్ దాడులు ఉండవచ్చు.
ప్రతి ప్రాంతం తమ ముప్పును అంచనా వేసుకొని తగిన స్పందన చర్యలు తీసుకోవాలి. న్యూక్లియర్ ప్లాంట్ ఉన్న చోట మిసైల్ ముప్పు ఉంటే బంకర్లలోకి వెళ్లడం వల్ల ఉపయోగం ఉండదు. అక్కడ మొత్తం ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. అందుకే స్థానిక పరిస్థితులపై ఆధారపడి చర్యల్ని నిర్ణయించాలి. అంటే వివేక్ గారు, ప్రజలు ఈరోజు జరిగే కార్యక్రమంపై ఎలాంటి భయం లేకుండా ఉండొచ్చు కదా? ఇది స్కూళ్లకు, ఆఫీసుల సమయాలకు అంతరాయం కలిగించదు కదా? ఏ వ్యక్తి భయపడాల్సిన అవసరం లేదు అనిమేష్. ఇది పూర్తిగా ఒక నేర్చుకునే కార్యక్రమం మాత్రమే. స్వచ్ఛందంగా, ఉత్సాహంగా ఇందులో పాల్గొనమని ఈ వేదిక ద్వారా నేను ప్రజలందరినీ కోరుతున్నాను. మరొక ప్రశ్న వివేక్ గారు, ఈ డ్రిల్ ద్వారా మనం ఎంత సన్నద్ధంగా ఉన్నామో తెలుసుకోవచ్చు అన్నారు. మరి భవిష్యత్తులో జరిగే అత్యవసర పరిస్థితుల్లో ఇది ఉపయోగపడుతుందా? ప్రకృతి విపత్తులకు దీన్ని అన్వయించవచ్చా? ఈ డ్రిల్లో మనం పరీక్షించబోయే అనేక వ్యవస్థలు, చర్యలు నిజంగా ప్రకృతి విపత్తుల సమయంలో కూడా ఉపయోగపడతాయి. ఉదాహరణకు అనిమేష్, కమ్యూనికేషన్ వ్యవస్థ. ఇది ప్రకృతి విపత్తుల్లో కూడా అదే విధంగా పనిచేస్తుంది. ఇంకోటి నియంత్రణ గదుల ఏర్పాట్లు. మూడోది తరలింపు, ఖాళీ చేయడం. ఇవన్నీ రెండు సందర్భాల్లోనూ అవసరం. ప్రజల తరలింపు, ఖాళీ చేయడం వంటి డ్రిల్స్ సామాన్యంగా రెండు పరిస్థితుల్లోనూ జరుగుతాయి. కాబట్టి శత్రుదాడుల సమయంలో నేర్చుకున్న విషయాలను ప్రకృతి విపత్తుల సమయంలో కూడా వర్తింపజేయవచ్చు. ఇది ఒక శిక్షణాత్మక ప్రయత్నం మాత్రమే. ఈ వేదిక ద్వారా మరోసారి దేశ ప్రజలందరికీ నా మనవి, దయచేసి ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ఉత్సాహంగా పాల్గొనండి. అయితే ఈరోజు వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా భవిష్యత్తులో ఇలాంటి డ్రిల్స్ మరిన్ని జరగవచ్చంటారా? అనిమేష్, ఇలాంటివి ఇంకా భవిష్యత్తులో జరగవచ్చని మేము ఆశిస్తున్నాం. భవిష్యత్తులో ఈ డ్రిల్స్ ఖచ్చితంగా పునరావృతం చేయాలన్న ఆలోచన మాకు కూడా ఉంది. దాంతో ఏదైనా అకస్మాత్తుగా జరిగే దాడుల సందర్భంలో కూడా ప్రజలు సిద్ధంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. చివరిగా ఒక ప్రశ్న వివేక్ గారు, ఈ మాక్ డ్రిల్ కోసం మీరు ప్రజలకు ఏవైనా సందేశాలు ఇవ్వాలనుకుంటున్నారా? దేశ ప్రజలందరికీ నా మనవి ఒకటే. ఈరోజు మాక్ డ్రిల్ పూర్తిగా శిక్షణ కార్యక్రమం మాత్రమే. దీనిపై ఎలాంటి భయాలు అవసరం లేదు. దయచేసి ఇందులో ఉత్సాహంగా, స్వచ్ఛందంగా పాల్గొనండి. అలాగే సివిల్ డిఫెన్స్ వాలంటీర్లుగా నమోదు చేసుకోవాలని కూడా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు అనిమేష్.